ఇప్పుడు ఉన్నటువంటి యూత్ మీ దగ్గర చాలామంది వస్తుంటారు కదా మేడం, అంటే మీరు ఈ సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళకి ఏమైనా అవేర్నెస్, అంటే ఇది బాగుండదు, ఇది ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఏమైనా సజెషన్స్ ఉంటాయి? అంటే జనరల్గా మాట్లాడుకుంటుంటాం, యూత్ కానీ తెలుసు, మనం తెలియదు అనుకుంటాం ఏది మంచిది ఏది కాదని తెలుసు. కానీ ఎప్పుడైనా మీరు చూడండి, యూత్ తొందరగా దేనికి అట్రాక్ట్ అవుతారు, ఏదైతే టెంపరీయో, ఏదైతే వల్గారిటీయో, ఏదైతే చేయకూడదు అంటే దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అది వాళ్ళ నైజం. చిన్న పిల్లలు కూడా అంతే కదా మేడం, ఇది ముట్టకు అంటే అక్కడికి ఏముందో ఇది చూడాలి అని చెప్పేసి అక్కడికే వెళ్తారు. సోషల్ మీడియాలో దొరకంది ఏముంది ఈ రోజుల్లో, కాబట్టి ఎక్కువ దానికి అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి మనం చెప్పే కన్నా వాళ్ళకి అసలు నేనంటాను చాలా యాక్టివిటీస్ ఉన్నాయి లైఫ్లో. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, నేను చాలా పెడుతుంటాను వాడిని యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే మీడియాకి ఆ సోషల్ మీడియా ఉన్న అడిక్షన్ తగ్గుద్ది. సో మనల్ని మన మైండ్ డైవర్ట్ చేసుకోవాలి. ఒకటే దాని మీద కూర్చుంటే, ఇప్పుడు నైట్ 9 ఫోన్ పట్టుకుంటే 1 గంట దాకా సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా తప్పు. గంటలు మెయిన్గా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అండ్ కంపారిజన్ వస్తుంది సోషల్ మీడియా చూసిన తర్వాత. జీవితంలో డిప్రెషన్ వస్తుంది. అంతేకాదు టెంపరీగా ఆనందం అనిపించినా ఒకసారి ఇన్స్టా చూడటం మొదలెడితే అది ఎన్ని గంటలు అలా చూస్తే వెళ్ళిపోతాం మనకు తెలియదు. చివరికి మన బ్రెయిన్లో ఏమైనా మిగిలిందంటే అంత చెత్త మిగిలింది, ఏముండదు.